అలాంటి వారి ప్రజల యొక్క జీవితాల్లో ఇటు దేవుని చిత్తాన్ని చేయలేకపోతున్నారు, అటు లోకం విషయాలను నెరవేర్చలేకపోతున్నారు. అటు లోకం సరిగ్గా మనుషుల్లో రాలేకపోతుంది, ఇటు దేవుని చిత్తం కూడా సరిగ్గా మనుషుల్లో రాలేకపోతుంది. మరి ఇప్పుడు వ్యర్థుడు అనేవాడు ఎవరు? లోకంలో ఉన్న వ్యక్తి కాదు. లోకంలో ఉన్నవారు అన్ని ఎంజాయ్ చేస్తున్నారు, చక్కగా బ్రతుకుతున్నారు. మరి నువ్వు ఎంజాయ్ని విడిచిపెట్టావే, నీ సుఖాన్ని విడిచిపెట్టావే, నీకున్నటువంటి అలవాట్లను వదిలిపెట్టావే, నీకున్న పద్ధతులను వదిలిపెట్టావే, నీకున్న పితృపరమైన వ్యర్థాచారాలను వదులుకొని చిత్తవృత్తి అని నూతనపరచబడి దేవుని సంకల్పంలోనికి నీవు వచ్చావు. అట్లాంటప్పుడు మరి దేవుని చిత్తాన్ని చెయ్యాలా లేదా? దేవుని ఆలోచనకు నువ్వు లోబడాలా లేదా? దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు చెయ్యాలా లేదా అని పరమందున దేవుడు భూలోకంలో ఉన్న నరులతో మాట్లాడుతున్నాడు. ఈ నరుడు దేవుని ఆలోచనకు దూరంగా ఉన్నాడు, దేవుని చిత్తానికి దూరంగా ఉన్నాడు. ఈ రోజు నువ్వు గుర్తుపట్టాలి ఏంటంటే, అవును ప్రభువా, గతించిన సంవత్సరం అంతా కూడా నేను ఏ చిత్తము నీ చిత్తం ఏది చెయ్యాలో చెయ్యలేక, నేను నీ సన్నిధిలో ఎలా నడవాలో అలా నడవలేక నా ఇష్టానుసారంగానే జీవించాను, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతూ వచ్చాను. ఆ సంవత్సరం గతించిపోయి ఈ నూతన సంవత్సరములో నాకు దిద్దుబాటు కావాలి, ఈ నూతన సంవత్సరములో సిద్ధపాటు కావాలి. ఇప్పుడు నేను సిద్ధపడి, నీ రాకడ కొరకు నేను సిద్ధపడి, నీ పరలోక రాజ్యంలో నేను కూర్చునేటటువంటి భాగ్యం నాకు కావాలి. ఇక నా కోసం నేను బ్రతకను, నేను నీ కోసం బ్రతుకుతాను, నీ ఆలోచన కోసం నేను బ్రతుకుతానని ఏ మనుషుడు తీర్మానం చేసుకుంటాడో ఆ మనుషుని జీవితంలో ఈ నూతన సంవత్సరంలో దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేయబోతున్నాడని నమ్మని దేవునికి స్తోత్రం కలుగుతుంది. నీ కుటుంబంలో అద్భుతాలు, నీ సంఘంలో అద్భుతాలు, నీ వ్యక్తిగత జీవితంలో అద్భుతాలు, గొప్ప అద్భుతములు చేసి నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఫలభరితంగా చేయటానికి ఆ పరమందున దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఆ పరమందున దేవుడు నిన్ను ఎప్పుడైతే కోరుకున్నాడో, ఎప్పుడైతే నిన్ను మీద ఇష్టపడి నిన్ను లోకం నుంచి ఏర్పరచుకొని ఒక ఉన్నతమైనటువంటి స్థలమే దేవుని సంఘముగా, ఒక విశ్వాసిగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఇలా నిన్ను చేశాడో ఆ విషయాలు నువ్వు ఎన్నడు మరవరాదు. ఎప్పుడు నేను లోకానికి ఉప్పు అని నువ్వు మరవరాదు, నేను లోకానికి మాదిరి అని నువ్వు మరవరాదు. ఈ లోకంలో నుండి నా ప్రభు ప్రత్యేకపరుచుకున్న సంగతిని నువ్వు మరవరాదు. ఈ లోకంలో అంధకార శక్తుల ప్రభావాన్ని జయించుటకై, చీకటి రాజ్యాన్ని కూల్చుటకై, దేవుని రాజ్యాన్ని ఈ లోకంలో కట్టుటకై నా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని నువ్వు మర్చిపోవద్దు. నువ్వు మర్చిపోతే, నువ్వు ఏదైతే చెయ్యాలో దాన్ని చేయలేకపోతే నీ అంత దౌర్భాగ్యుడు లేడు అని వాక్యం చెప్తుంది. దేవుని చిత్తం చేయవలసిన నీవు లోక చిత్తం చేసుకుంటూ వెళ్ళిపోతే నీ అంత దౌర్భాగ్యుడు లేడు. ఇంకా మనం చెప్తే అలాంటి వారికి శ్రమలు విస్తరించును అని వాక్యం చెప్తుంది. ఎలాంటి వారికి? లోకంలో ఉన్న వారికి అంటుందా? వాడు మనకడ సూపర్గా సుఖంగా ఉంటున్నాడు. మరి ఎవరికి శ్రమలు? ఎవరినైతే దేవుడు తన సంఘంలోకి పిలుచుకున్నాడో, తన రాజ్యంలో పిలుచుకున్నాడో అలాంటి వారు దేవుని చిత్తము చేయకపోతేనట ఏం జరుగుతుందట? శ్రమలు విస్తరిస్తాయి. అను ప్రభా, నాకు తెలియని సంగతి ఒకటే, నేను అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి, నేను ఆలోచిస్తున్నది ఒకటి, నా ఊహలోకి వస్తుంది ఒకటి, నేను చెయ్యాలని ఉన్నది ఒకటి,
నాకంటే ముందుగా జరిగిపోతున్నది ఒకటి. ఇలాంటి ఒక పనులు ఎందుకు నాలో జరుగుతూ ఉన్నాయి అని నువ్వు ఎప్పుడైతే ఆలోచించడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే నువ్వు నిలబడి నీవున్న స్థలములో ఆ విషయాలను ఎప్పుడైతే నువ్వు ఆలోచించడం ప్రారంభిస్తావో, అప్పుడు ప్రభువు అంటాడు, నా కుమారుడా, నా ఉపదేశమును గైకొనుము, నా మాటలను గట్టిగా పట్టుకొనుము. ఎప్పుడైతే నా ఉపదేశమును గైకొనడం ప్రారంభిస్తావో, నా మాటలను హృదయంలో గట్టిగా పట్టుకోవడం ప్రారంభిస్తావో, అప్పుడు నేను నీ ఎదుట నిలబడతాను. అప్పుడు నీ శ్రమలను ఎదకు రావు, నీ కష్టాలను ఎదకు రావు, నీ దుఃఖ వేదనలను ఎదకు రావు. ముందు నీ ఎదుట నేను నిలబడతాను అని పరమందున దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు. హల్లెలూయా. ఇలాంటి ఒక గొప్ప సంగతి దేవుని ప్రణాళిక ఈ భూమి మీద ఉన్న నీవు నేనే తెలుసుకోవలసినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంగతులు ఎప్పుడైతే నువ్వు గ్రహించగలుగుతావో, ఈ సంగతులు నువ్వు ఎప్పుడైతే తెలుసుకోగలుగుతావో, అప్పుడే నీ ఎడల దేవుని గొప్ప ప్రణాళిక బయలుపరచబడుతుంది. ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా నీ చేయాలని ఆయన కృప నిన్ను వెంటాడుతుంది. ఒక భక్తుడు ఆయన చిత్తమును కనుకొనకుండా, ఆయన ఆలోచన తెలుసుకొనకుండా, ఆ ప్రభు నిన్ను గొప్పవాడవండి, నువ్వు చాలా చక్కగా మాట్లాడుతున్నావు, నీ మాటల్లో సత్యం ఉంది, నువ్వు చేస్తున్న పనులు చూస్తున్నప్పుడు ఇది ఏ నరుడితో కాదు, ఏ మనుషుడు చేయలేడు, కానీ నిజంగా నువ్వు దేవుని కుమారుడవని నేను నమ్ముతున్నా అన్నాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పారు? ఈయనెవరో కాదు, ఇశ్రాయేలుకు బోధకుడు, ఇశ్రాయేలు గొప్ప బోధకుడు, ప్రసంగికుడు. అన్ని చూశాడు, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి, ఇది మామూలు విషయం కాదు అన్నాడు. కానీ నీకు ఒకటి కొదవ ఉంది. నువ్వు బోధకుడవే, ఇశ్రాయేలుకు ప్రసంగం చేసే బోధకుడవే, పాస్టర్వే, కానీ నీకొకటి ఏం చేయాలట? మారు మనసు పొందుకొని నీటి ద్వారా బాప్తిసం తీసుకోవాలని చెప్తున్నాడు. హల్లెలూయా. బాప్తిసం తీసుకో. బాప్తిసం లేకుండానే బోధ చేస్తాడంటారా? ఆయన బాప్తిసం తీసుకోమని పాస్టర్ అయిపోయాడంటారా? ఈయనకు దైవసన్ని తెలియకుండానే దైవభక్తుడు అయిపోయాడంటారా? ఏంటి చెప్పాలి? హల్లెలూయా. ఈయనకు అన్నీ తెలుసు, ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలన్నీ కూడా తెలుసు, కానీ ఉపదేశ క్రమం తెలియదు. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది ఉపదేశ సంబంధమైన ఒకటి గ్రహించలేరు, ధర్మశాస్త్ర సంబంధమైన అన్ని తెలుసు. అవును, మందిరానికి వెళ్ళాలి, కానుక వేయాలి, వాళ్ళు చెప్పేది వినాలి, అంత మాత్రమే. కానీ దేవుడు నాకు ఏం తెలియజేస్తా ఉన్నాడు? దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు? దేవుడు నన్ను ఎందుకు దేవుని మందిరంలో తీసుకొచ్చాడో, దేవుడు నాకు ఎందుకు రక్షణ అనుగ్రహించాడో, ఎందుకు నేను రక్షణ పొందుకున్నానో, ఏంటి నా విషయాలు ఏంటి అని ఉపదేశం ద్వారా నువ్వు గుర్తుపడితే, ఉపదేశ విషయాలు నీకు అర్థమవుతే, అప్పుడు దేవుడి చిత్తాన్ని చేయగలుగుతావు. హల్లెలూయా. అప్పుడు దేవుడి చిత్తాన్ని చేయగలుగుతావు. ఎవరైతే దేవుని చిత్తాన్ని చేస్తారో, దేవుని చిత్తమును చేయగోరు వారు ఎవరైతే ఉంటారో వారు దేవుని సంఘం. ప్రైజ్ ది లార్డ్. వారే దేవుని సంఘం. అందుకే దేవుని సంఘానికి కొన్ని మాటలు చెప్పాలని, దేవుని ప్రజలకు కొన్ని విషయాలు తెలియజేయాలని ఇప్పుడు నేను నీ వాక్యాల్లోకి వెళ్తున్నాను. కొరింథీ పత్రిక 3వ అధ్యాయము
10వ వచనంలో అపోస్తులైన పౌలుకి దేవుడు ఒక గొప్ప వర్తమానాన్ని ఇచ్చాడు. దేవుడు ఏ ఆలోచన అయితే పౌలయ్య గారికి ఇచ్చారో ఆ వర్తమానం చేత సంఘానికి బోధిస్తూ ఉన్నాడు, కొరింథీ సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. 1 కొరింథీ 3:10 వాక్యంలోకి వస్తున్నాం. చూడండి, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు ప్రతివాడు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. అక్కడ కొరింథీ సంఘానికి నేర్పుతున్నాడు అపోస్తలుడైన పౌలు. కొరింథీ సంఘాన్ని కట్టినప్పుడు కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసులకు తెలియజేస్తున్న మాట. ముందు తన గురించి పరిచయం చేస్తున్నాడు సంఘానికి. ఏమంటున్నాడంటే, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున. దేవుడు ఏదైతే నాకు ఇచ్చాడో, ఏదైతే నాకు నేర్పించాడో, ఏదైతే నాకు తెలియచేశాడో ఆ విషయాలను, ఆ మర్మమును, ఆ ఉపదేశమును ఏం చేస్తున్నాడట? నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. వాక్యాన్ని అందుకోలేమంటే నేను అడుగుతున్నాను, ఎలాగేస్తున్నాడు? నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేశాను. శిల్పకారుడు అంటే లోపల ఉద్దేశం ఉంటుంది శిల్పకారునికి. అది హృదయంలో ఏదైతే ఉంటుందో దాన్ని చెబుతాడు. ఈ చూస్తున్న వానికి అర్థం కాదు, ఏం చేస్తాడు ఈయన? సుత్యశానం తీసుకున్నాడు, రాయి మీద కొడుతున్నాడు, అసలు ఏం చేస్తాడు ఈయన అని చూస్తా ఉంటాడు. ఎప్పుడైతే ఆ శిల్పకారుడు దాన్ని చెక్కి 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 అది రూపం వచ్చేంత వరకు చెక్కినప్పుడు అది చూసేవారికి అప్పుడు ఓహో, ఈ వ్యక్తిని చేయటానికి ఇంత సమయం పట్టిందా, ఈ బొమ్మను చెక్కడానికి ఇంత సమయం పట్టిందా, ఈ రూపం తయారు చేయడానికి ఇంత సమయం పట్టిందా, ఎంత చక్కగా చెక్కాడు, ఎంత బ్రహ్మాండంగా ఈ యొక్క అని చూసేవాడు అంటాడు. దేవుడు బిడ్డలారా, దేవుడు ఏ ఉద్దేశమునైతే అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితంలో పెట్టాడో ఆ ఉద్దేశమునే సంఘానికి నేర్పిస్తా ఉన్నాడు. ఇప్పుడు శిల్పకారుని వలె అంటున్నాడు. ఇప్పుడు ఈయన ఏంటంటే దేవుని ఉపదేశమును సంఘమును, అనగా ఏ సంఘమైతే కట్టబడిందో ఆ సంఘమును వధువు సంఘముగా తయారు చేయడానికి దేవుడు తన హృదయంలో పెట్టిన భారం. ప్రభువైన దేవుడు అపోస్తులకు ఇచ్చిన భారం ఏంటంటే భూమి మీద నశించిపోతున్నటువంటి నరుల్ని, నశించిపోతున్నటువంటి మనుష్యుల్ని, చెడిపోయినటువంటి నరులను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో తీసుకోవాలి. ఎక్కడో పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఏర్పరచుకొని ఉపదేశము ద్వారా, దేవుని వాక్యము ద్వారా పెళ్లి కుమార్తెగా తయారు చేయాలి. హల్లెలూయా. పెళ్లి కుమార్తెగా తయారు చేయడమే అపోస్తలుకున్న గురి. అందుకే నేను ఏ పునాది మీద కడుతున్నాను అని అడుగుతున్నాడు. యేసుక్రీస్తు పునాది, యేసుక్రీస్తు పునాది మీద కట్టుచున్నాడు. సంఘం ఎక్కడ కట్టబడాలి అంటే యేసుక్రీస్తులో కట్టబడాలి, యేసుతో కలిపి కట్టబడాలి. మూలకు తలరాయి క్రీస్తు, దాని పక్కన పెట్టబడిన వారు అపోస్తలుడు, దాని పక్కన పెట్టబడిన వారు
కాపరి, ఉపదేశకుడు, ప్రవక్తలు వేసిన ఈ పునాది మీద నీవు నేను కట్టబడాలి. ఇక వేరే పునాది లేదు. మరి ఒకరు ఒక పునాది వేస్తున్నాడు. పునాదులు రెండు కనబడతాయి, కానీ దేవుడు లోకంలో వేసిన పునాది ఒకటే. అది క్రీస్తులో ఉన్న పునాది, క్రీస్తు మీద కట్టబడే పునాది. ఆయనే ఒక నిజమైనటువంటి మూలరాయి. ఆ మూలరాయితో కలిపి నువ్వు కట్టబడుతున్నప్పుడు నీ రూపురేఖలు మారిపోతాయి, నీ స్వభావం మారిపోతుంది, నీ అలవాట్లు మారిపోతాయి, నీ తాత్పర్యం మారిపోతుంది, నీ ఉద్దేశాలు మారిపోతాయి. మనుష్యుడు మారడానికే లోకంలో, చెడిపోయిన మనుషుల్ని మార్చడానికే లోకంలో యేసయ్య శరీరధారిగా వచ్చి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి పాతి పెట్టబడి తిరిగి లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పాతి పెట్టబడ్డాడు, మూడో రోజున తిరిగి లేచాడు, మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. తిరిగి ఆయన రానై ఉన్నాడు. ఏ యేసయ్య రానై ఉన్నాడో, ఏ ప్రభు అయితే రానై ఉన్నాడో ఆ ప్రభులోనే నీవు జీవించాలని, ఆ ప్రభు కొరకే నువ్వు బ్రతకాలని, ఆ ప్రభు యొక్క చిత్తాన్ని నువ్వు చేయాలని, ఆయన చిత్తములో నీవు జీవించాలని పరమందున దేవుడు భూలోకంలో నశించిపోతున్న నిన్ను ఏర్పరచుకున్నాడు. నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు ఏర్పాటులో ఉన్న వ్యక్తివి, దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తివి, దేవుని యొక్క చిత్తములో ఉన్న వ్యక్తివి, దేవుని ఆలోచనలో ఉన్న వ్యక్తివి. నీవు దేవుని చిత్తములో ఉన్న వ్యక్తివని నువ్వెంతవరకైతే గ్రహించవో అంతవరకు దేవుని చిత్తాన్ని చేయలేవు, దేవుని ప్రణాళిక ప్రకారంగా నువ్వు బ్రతకలేవు. ఆది కాలంలో మనం చూస్తే పరమందున్నటువంటి దేవుడు భూలోకంలో ఎవరైనా నీతివంతుడు ఉన్నాడా, నీతిని అనుసరించే వారు ఎవరైనా ఉన్నారని పరమందున దేవుడు భూలోకంలో చూస్తున్నప్పుడు లోకమంతా కూడా వారి వారి ఉద్దేశాల ప్రకారంగా బ్రతకడం ప్రారంభించింది. వారి చిత్తం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు, వారి మనస్తత్వంలో బట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ దేవుడైతే పరమందున దేవుడు భూలోకంలో తొంగి చూసినప్పుడు హనోకు ఒక్కడే కనబడ్డాడు. ఆ ఒక్క వ్యక్తి కనబడ్డాడు. ఆ దుష్ట తరములో, ఆ చెడు తరములో, దేవునికి విరుద్ధంగా పాపం చేస్తున్న ప్రజల మధ్యలో హనోకు ఒక్కడే కనబడ్డాడు. ఆ వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ వ్యక్తిని దేవుడు ఏర్పరచుకుంటే భూమి మీద దేవుని కొరకు బ్రతికిన వ్యక్తి ఒక్కడే. ఆయన 3 సంవత్సరాల వరకు దేవునితో నడిచాడు, దేవునితో ఉన్నాడు. ఆ తర్వాత లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు, కనబడలేదు ఎవరికి, శరీరంతో వెళ్ళిపోయాడు. ఆ తరువాత దేవుడు భూలోకంలో ఎవరైనా నీతిమంతులు ఉన్నారని కనిపెట్టాడు. కానీ ఆ తరములో చాలా మంది చెడిపోయి ఉన్నారు. లోకంతో చెడిపోయి ఉన్నది, అంధకారంతో నింపబడ్డది. అలాంటి ఒక భయంకరమైన తరములో ఆది కాండం 6వ అధ్యాయం 8-9 వచనాల్లో చూస్తే మరొక వ్యక్తి కనబడుతున్నాడు. యెహోవా దృష్టి యందు హల్లెలూయా కృప పొందినవాడాయను. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తరాల్లో ఎవరట? ఆ తరములో ఎవరట? నిందారహితుడు.
అంత మాత్రమే కాదు, దేవుని కృప పొందినవాడు. హల్లెలూయా. చూడండి, ఆ తరంలో దేవుని కృప ఎవరిని వెంబడిస్తుంది అంటే నిందా రైతులను వెంబడిస్తుంది. కృప ఆ రోజు ఈ రోజు ఒకే రీతిగా పనిచేస్తుంది. ఎవరిని వెంటాడుతుంది అంటే నిందా రైతులు. ఆ తరమును, ఆ పాపము తరాన్ని విడిచి దేవుని పక్షమున ఉన్న ప్రతి ఒక్కరికి కృప వెంటాడుతుంది. లోకాన్ని విడిచి దేవుని వైపు తిరుగుతారే, దేవుని హత్తుకొని బ్రతకడం ప్రారంభిస్తారే, నీతి కోసం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారే, ఆ తరంలో దేవుడు వారికి కృప అనుగ్రహిస్తాడు. ఆ కృప ఆ రోజుల్లో ఏ మనిషిని కృప వెంటాడాలని, ఏ మనిషితో కృప ఉండాలని కోరుకున్నదో ఆ కృప నేటి దినములో అపరిమితమైన కృపతో నిన్ను నన్ను, శాశ్వతమైనటువంటి కృపతో నిన్ను నన్ను పరలోకవాసులు చేయటానికి ఆ కృప నిన్ను వెంటాడుతున్నది. ఆ రోజు మనిషిని కృప వెంటాడింది, ఆ మనిషిని మర్చిపోలేదు. ఏ కృప అయితే వెంటాడిందో ఆ కృపయే ఆ తరములున్న ప్రజలను నిందారహితులుగా నిలబెట్టింది, యథార్థవంతులుగా నిలబెట్టింది, పరిశుద్ధత కలిగి జీవితాన్ని నిలబెట్టింది, పవిత్రులుగా తయారు చేసింది. హల్లెలూయా. ఆ కృప అలా నిలబెట్టి అలా నడిపిస్తే భూమి మీద నేరాస్థాపన చేసి ఒక పడవను తయారు చేసుకోవడానికి దేవుడు అతనికి ఒక గొప్ప ఉపదేశాన్ని నేర్పించాడు. యెహోవా, ఈ భూలోకం అంతటిని కూడా నేను నాశనం చేయబోతున్నాను, జలప్రలయం ద్వారా పూర్తిగా నేను నాశనం చేయబోతున్నాను, కనుక ఒక పడవను తయారు చేసుకోవాలి అని చెబితే ఆ లోకంలో ఎవరైనా విన్నారా? ఇలాగ టీచింగ్ చేశాడు ఆయన, ఇలాగనే మాట్లాడాడు. నేను మాట్లాడాడు. అరే, ఈ లోకం మంచిది కాదు, భయంకరమైన శాపంతో నిండి ఉన్నది, ఈ లోకం పాపంతో నిండి ఉన్నది, వ్యభిచారంతో నిండి ఉన్నది, లోకం భయంకరమైన పాపంతో నిండి ఉన్నది, ఇది ఒక రోజు నాకు పూర్తిగా నాశనం అయిపోతుంది. బాబు, నాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు నాకు తెలియజేశాడు, ఇదిగో ఒక పడవ కట్టమన్నాడు, అందరూ ఆ పడవలకు రండి అని 120 సంవత్సరాలు పడవ కడితే ఈ పిచ్చోడికి పని లేదా? ఈయనకు దేవుడు చెప్పాడంట, ఈయన చేశాడట, ఈయన ఒక్కరికి దేవుడు మాట్లాడతాడా? మాతో మాట్లాడా? మాకు లేడా దేవుడు? మాకు తెలియజేయడా అన్నట్లుగా ఆ నోహోవను చాలా మంది ఏలం చేయడం ప్రారంభించారు. అనేకులు కూడా నిందించడం ప్రారంభించారు. అనేకులు కూడా ఆయన దూషించడం ప్రారంభించారు. రకరకాలుగా అనేక విధాలను బట్టి పొడుపుడు మాటలతో అతన్ని కృంగజేయడం ప్రారంభించారు. కానీ మనుషుల తాత్పర్యాల మీద మనసు పెట్టలేడు, మనుషులు కృంగజేసే భావాల మీద మనసు పెట్టలేడు. ఏ మనుషుడైతే కృంగజేస్తున్నాడో, కృంగజేసే మనుషులను ఆయన చూడలేదు. ఈ రోజున దేవుడు నాకు ఏం తెలియజేస్తా ఉన్నాడు, ఈ రోజున ఈ పడవ ఎలా తయారు చేయమంటున్నాడు, ఈ రోజున ఏ ప్రత్యక్షత నాకు దొరుకుతుందని అతడు పరమందున దేవుని వైపు చూడడం ప్రారంభించాడు. ఎప్పుడైతే పరమందున దేవుడి వైపు చూస్తూ వచ్చాడో, పరమందునటువంటి దేవుడు తనకిచ్చిన మాదిరిని, తనకిచ్చినటువంటి ఆ శిల్ప కార్యాలు ఏవి అయితే ఉండవో, ఆ శిల్ప కార్యమైనటువంటి అపోస్తల పౌలుకు దొరికిన ఆ దర్శనమే అతనికి ఇవ్వబడినప్పుడు చక్కగా పడవను తయారు చేశాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా దేవుడు వెళ్ళారా? చాలా మంది కూడా నువ్వు ఒక ఆత్మీయ జీవితంలో వెళ్తున్నప్పుడు, ఒక ఆత్మీయ సంకల్పాన్ని నువ్వు నెరవేర్చుకోవడానికి దేవుడి సన్నిధిలోకి వెళ్తూ ఉంటే నేనంట, నీకే దేవుడు ఉన్నాడా? మీకే దేవుడు ఉన్నాడా? పని బట్టలు లేవా? ఇటెళ్ళు అటెళ్ళు, ఆ పని చేసుకో, ఈ పని చేసుకో, ఇటెళ్ళు ఇటెళ్ళని నిన్నెప్పుడు కూడా సాతాను ఆలోచన ఏం చేస్తుందంటే, ఇక్కడ పోకుండా పర్లేదు అటు వెళ్ళాలి, ఇటు పోకుండా పర్లేదు అటు వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఏమైతుంది, మన బాధలు ఆయన తెలుసు కదా, మన కష్టాలు ఆయన తెలుసు కదా, ఇప్పుడు మనకున్న పరిస్థితి అంతా ఆయన తెలుసు కదా. వీళ్ళు అట్లనే చెప్తారు. ఆ రోజుల్లో నోహోను అట్లా అన్నారు కదా, మనకి వ్యవసాయం లేదా, పని బాటలు లేవా, అలా అట్లా చెప్తారు. ఆయన అట్లా చెప్తాడు, ఆయనకేం పని బాటలు లేదు. దేవుడు అంటే నాకు చెప్పాడట, వర్షం కుమ్మరిస్తాడట, ఈ లోకమంతా మునిగిపోతాడట. ఎప్పటి నుంచో మా ఆదాం కాలం నుంచి చూసాము, వర్షం లేదు, ఏం లేదు, ఇప్పుడు ఈ కొత్త చెప్తున్నాడు ఈ ముసలుడు అన్నట్టుగా ఆయనను ఏలం చేయడం ప్రారంభించాడు.
అయినా దేవుడు తన పని కొనసాగించాడు, తన పని ముగించాడు, ఆఖరి స్వరం వినిపించాడు. యెహోవా, ఇక సమయం ఆసన్నమైంది, నీవు నీ కుటుంబములు పడవలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే పడవలో ఓడలోకి వెళ్ళిపోయారో దేవుడే వచ్చి ఆ ద్వారం బంద్ చేసి తాళం వేసుకొని వెళ్ళిపోయినాయి. ఇంకా లోపల ఉన్నారు వారు. ఎన్ని రోజులు స్తోత్రాలు చెప్పాలో తెలియదు, ఎన్ని రోజులు ప్రార్థన చేయాలో తెలియదు, ఎన్ని రోజులు ఆ పడవలో ఉండాలో తెలియదు. మొత్తానికైతే పడవలోకి వెళ్ళిపోయారు అంతే. దేవునికి స్తోత్రం. ఆ పడవలకు వెళ్ళిపోయిన తర్వాత ఆ పడవలో ఉండగా వర్షం, బీభత్సమైన వర్షం, రాత్రి పగలు 40 చెప్పాలి హల్లెలూయా. బీభత్సమైన వర్షం, ఆకాశం తుమ్ములింపబడ్డాయి, భూమిలో నుండి ఊటలు ఉబుకుతూ వచ్చాయి, కింది నుంచి నీళ్ళే, పై నుంచి నీళ్ళే, బీభత్సత. ఎప్పుడైతే లోకం మీదకి వర్షపాతం ఎక్కువైపోయిందో మెల్ల పడవ, చెప్పండి, పడవ ఎత్తబడుతుంది, ఎత్తబడింది, మెల్లగా ఎత్తబడుతుంది. జనాలు అనుకుంటున్నారు, ఓ అమ్మో ఇది 2 రోజులు 3 రోజులు 4 రోజులైంది వర్షం ఆగట్లేదంట్రా. అసలు ఏంది ఈ వర్షం? ఆ మొన్నదాకా మొత్తుకున్న ముసలి సంగతి అదేనా అంటే, మొన్నదాకా ముసలైన ఓడరాదు కదా, అరే వర్షం వస్తాయి చెప్పాడు కదా, మరి అదేనా ఇది? బిల్డింగ్లు ఉన్న వాళ్ళు బిల్డింగ్ ఎక్కుతున్నారు, 2, 3 అంతస్తులు, పై అంతస్తులు ఎంత ఉన్నదో అంత ఎక్కుతున్నారు, హుషారు ఉన్నాడు చెట్లు ఎక్కుతున్నాడు, ఏమేమో చేస్తున్నారు. మొత్తానికి ఆఖరిగా భూలోకం అంతా కూడా జలప్రలయంతో కమ్ముకున్నారు. జనులందరూ కూడా నాశనం అయిపోయారు, జలప్రలయంలో మునిగిపోయారు, పూర్తిగా వినాశనం కలిగింది. దేవుడు ఆ పడవను సురక్షితంగా పైకెత్తడం ప్రారంభించాడు. హల్లెలూయా. పైకెత్తింది పడవ, పైకెత్తబడుతున్నది. నిందలు పడిన వ్యక్తి, దూషణ పాలైన వ్యక్తి, ఆయనకున్న దినములలో ఎక్కడ శాంతి లేనటువంటి పరిస్థితుల్లో, నెమ్మది లేని పరిస్థితుల్లో ఆయన మనసు దేవుని మీద పెట్టాడు కనుక దేవుడు అతన్ని సిగ్గుపరచకుండా అతన్ని పడవలో పైకెత్తడం ప్రారంభించాడు. అది అరారాతు కొండంత పెరిగింది, అరారాతు కొండ పైన ఆగింది. అక్కడ వరకు వర్షం, ఎడు చూసిన నీళ్ళే. ఒకసారి మన సముద్రం వైపు చూస్తే, మన కన్ను వారినంత చూస్తే ఎక్కడ చూసినా ఒక కొండ కనబడదు, ఒక చెట్టు కనబడదు, ఒక మనుషుడు, ఎటు చూసినా నీరే. ఇక్కడ నుంచి ఆ పొలిమేర వరకు చూస్తే, ఆ పొలిమేర గట్టు వరకు చూసినా నీరే, మళ్ళీ అక్కడ గట్టు కడిపోయి చూస్తే అక్కడ నీరే. అలాగ నిండిపోయి లోకం. మెల్లగా లోకంలో ఉన్నటువంటి సమస్త దుర్మార్గతను పూర్తిగా దేవుడు నాశనం చేసిన తర్వాత నోహో మెల్లిగా పడవ అరారాతు కొండ మీద ఆగింది. ఆ రోజుల్లో అరారాతు కొండ, ఈ రోజుల్లో కల్వరి సిలువ కొండ. దేవుని బిడ్డ, ఈ కల్వరి సిలువలో ఏ ప్రయాణం అయితే ఆగిందో ఆ ప్రయాణంలో దేవుడు ఆ సిలువ ద్వారా, యేసయ్య సిలువ ద్వారా ఒక పడవ కట్టబడది, యేసుక్రీస్తు కృప పడవ. యేసుక్రీస్తు కృప పడవలోనికి నీవు వచ్చావు. లోకము నిన్ను దూషిస్తుంది, లోకంలో ఉన్న వారు దూషిస్తున్నారు, ఇది ఒక మతం అంటున్నారు, మత మార్పిడి అంటున్నారు. నీవు మత మార్పిడిలోకి రాలేదు, ఒక కులంలోనికి రాలేదు. నీవు ఎక్కడికి వచ్చావంటే పడవలోనికి వచ్చావు. ఒక యేసు క్రీస్తు కృప అనే పడవలోనికి వచ్చావు. ఇది భూలోకంలోనే ఉంది పడవ, భూలోకంలో కట్టబడుతుంది పడవ, భూలోకంలోనే తయారవుతుంది పడవ. ఇప్పుడు ఈ పడవలోకి చాలా మంది వస్తున్నారు, కానీ ఈ పడవలో ఉన్న ప్రత్యక్షత అర్థం కావడం లేదు. ఈ పడవలో ఉన్నటువంటి ఆత్మీయ దర్శనం అనేకులకు లేదు. ఈ లోకంలో చాలా మంది కూడా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి కట్టుకుందుమా లోకం వైపు వెళ్ళిపోతున్నారు. ప్రెస్టేజ్ను చూస్తూ ఉన్నారు. క్రైస్తవుడైనప్పటికీ కూడా ప్రెస్టేజ్ను చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ లోకంలో దేవుని ప్రజలను చెప్పుకొనొచ్చు, దేవుని చిత్తాన్ని చేయలేని పరిస్థితిలో వెళ్ళిపోతున్నారు. దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని ఆలోచనను తెలుసుకోలేకపోతున్నారు.
ఉన్నాడు. గుడ్డి మైకం, ఒక చీకటి అంధకారం ఈనాడు క్రైస్తవుల మీద కమ్ముకున్నది. ఒక చీకటి ప్రభావం క్రైస్తవ మతం మీద కమ్ముకున్నది. అందుకే దేవుని చిత్తాన్ని ఈ రోజు ఉన్న ప్రజలు గ్రహించలేకపోతున్నారు. ఒక మందిరానికి వెళ్ళాలి, ఏదో కొన్ని మాటలు వినాలి, ఆ తరువాత మన ఆలోచన ప్రకారం మనం బ్రతకాలి, మన చిత్తమును మనం చేసుకోవాలి. ఇలాగని వెళ్ళినంత కాలం, ఇంతగా నువ్వు ఇలాగ చేసినంత కాలం దేవుడు దుఃఖపడతాడే కానీ నీ ద్వారా దేవునికి ఎలాంటి ప్రయోజనము లే. ఎందుకంటే దేవుడు నిన్ను ఏ గురితోని ఏర్పరచుకున్నాడో, ఏ ఆలోచనతోని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడో, నీ తల్లి గర్భములో నీవు పెండ రూపము కాకమునిపే దేవుని కరుణని చూశాయి. దేవుడు అప్పుడే నిన్ను చూసి నిన్ను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నదే కాదు, ఓ సమయలు అని పేరు పెట్టాడు, ఓ మేరీ అని పేరు పెట్టాడు, ఓ రిబుకా అని పేరు పెట్టాడు. ఒక్కొక్క నామకరణం ఒక్కొక్క పేరుతో దేవుడు లోకంలో నిన్ను పిలవడం ప్రారంభించాడు. ఓ మోషే, నీ మీద నా ప్రణాళిక ఉన్నది, నా చిత్తం చేయకుండా వెళ్ళిపోతున్నావని దేవుడు తల్లి గర్భములో మోషే పుట్టక మునిపే దేవుడు ఆ శిశువుని చూశాడు. తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత మోషేని నామకరణం చేశాడు. ఒక్కొక్క పేరు నీకు పెట్టాడు, ఒక్కొక్క పేరుతో నిన్ను పిలుస్తున్నాడు. ఈ రోజున దేవుడు పెట్టిన పేరును విడిచి, దేవుడిచ్చిన ఆలోచనను మరిచి నీవు సుఖభోగములకు వెళ్ళుట ఎలా? నీ శరీర కోరికల వైపు వెళ్ళుట ఎలా? నీ చిత్తము చేసుకుంటా వెళ్ళిపోవడం ఎలా? ఈ లోకం ఎన్నదగినది కాదు, ఈ లోకం ఉన్నది కాదు. ఒక రోజున ఈ లోకంలో ఆశలు గతించిపోతాయి. ఈ లోకం ఏది ఉండదు. నీకున్న ఆస్తి నీతో రాదు, నువ్వు దాచుకున్న డబ్బు నీతో రాదు, నువ్వు లాకర్లో పెట్టిన నీ బంగారం నీతో రాదు, ఏది నీతో రాదు. నీ ప్రయాసం వ్యర్థం, నువ్వు చేసిన ప్రయాసం వ్యర్థం. అందుకే పౌలయ్య గారిని అడిగితే, నేను గాలికి పోట్లాడే వాడిలాగా లేనట్ట. గాలిలో ప్రయాణం చేయడం లేదు, గాలిలో పోట్లాడడం లేదు, గురితో ప్రయాణం చేస్తున్నట్టున్నాడు. గురి కలిగి నేను వెళుతున్నాను, గురితోనే నేను సాగుతున్నాను. గురు లేని వాడి వలె నేను వెళ్ళడం లేదు. నా తండ్రి చిత్తమును చేయటానికి నాకున్న సమస్తమును నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. నేను ఏ పిలుపుతో పట్టబడ్డానో, ఎవరు నన్ను పిలిచారో అతన్ని పట్టుకోవడానికే నేను గురి యొద్దకే ప్రయాణం చేస్తున్నాను. నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను. నా గురి క్రీస్తు. హల్లెలూయా. ఏ గురి మీద నువ్వు కట్టబడాలో, ఏ గురి మీద యేసయ్య నిన్ను కట్టాలని చూశాడో ఆ గురిని నువ్వు తప్పిపోతున్నావా? ఆ గురిలో నుంచి నువ్వు జారిపోయావా? ఆ గురిలో నుండి నువ్వు తొలగిపోతున్నావా? ఓ దేవుని బిడ్డ, ఈ నూతన సంవత్సరములో 2025వ సంవత్సరము నూతన ఈ సమయములో నీ జీవితాన్ని ఒక్కసారి ప్రభు పునాది మీద తీసుకురా. ప్రభు యొక్క పునాది మీద తీసుకురా. నీ నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టు. నీ పనిబాటలో ఉన్న సమయాన్ని కుదించేసే. నీ దేవుని చిత్తముకు విరుద్ధంగా ఉన్న భావాలను తొలగించేసుకో. వ్యర్థమైనటువంటి ఆలోచన తొలగించుకో. శ్రమల పాలు కాకు, నిందల పాలు కాకు, దుఃఖంలోకి వెళ్ళకో. అనేక శోధకులు వచ్చి అనేక శోధనలో నువ్వు చిక్కుకొనకు. దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. కష్టం వచ్చిందా? నా కృప. రోగం వచ్చిందా? నా కృప. నువ్వు వేదనలో ఉన్నావా? నా కృప. నువ్వు బాధలో ఉన్నావా? నా కృప నీకు చాలు. నా కుమారి, నువ్వు కృప మీద ఆధారపడడం ప్రారంభిస్తే ఆ కృపయే పరలోక రాజ్యంలో కూర్చొని పెడుతుంది. నువ్వు కృప మీద ఆధారపడడం
ప్రయత్నం చేస్తే, కృప మీద ఆధారపడు, నువ్వు నేర్చుకుంటే ఆ కృప ఈ లోకంలో నిన్ను ఎక్కడ సిగ్గుపరచదు. ఆ కృపయే నిన్ను ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. ఆ కృపయే నిన్ను ధనవంతులుగా చేస్తుంది. ఆ కృపయే నీకు మంచి జ్ఞానం ఇస్తుంది. ఆ కృపయే నీకు తెలివితేటలు ఇస్తుంది. ఆ కృపయే అప్పుల నుంచి తప్పిస్తుంది. ఆ కృపయే శోధన నుంచి తప్పిస్తుంది. ఆ కృపయే పాపము నుండి తప్పించును. ఆ కృప, ఆ కృపలో నువ్వు నిలబడగలిగితే, ఆ కృపను పొందుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఈ కృప అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ కృప ఎందరికో 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 ఇవ్వాలని ప్రభు ఇష్టపడ్డాడు. కానీ ఈ రోజుల్లోకి వస్తే ఈ కృపను ఎంతమంది నిరార్థకం చేసుకున్నారు తెలుసా? దేవుని కృపను ఎంతమంది నిరాకరణ చేస్తారు తెలుసా? చాలా మంది క్రైస్తవులు, నాది ఈ మినిస్ట్రీ, నాది ఆ మినిస్ట్రీ, నా డినామినేషన్, ఈ డినామినేషన్, ఆ డినామినేషన్ అని అనేకులు డినామినేషన్లో మత్తులైపోతున్నారు. నాది ఇది అని మత్తులైపోతుంది, నాది అని మత్తులైపోతుంది. అనేకులలో ఇలా రకరకాలుగా వ్యాపించినందున, నానా రకాల పోషణ వారి జీవితాలకు వచ్చినందున అక్కడే మత్తులైపోయారు. సేవకులు మొదలుకొని విశ్వాసుల వరకు మత్తులైపోతున్నారు. అనేకులు మత్తులు వెళ్ళిపోతున్నారు. ఎవడు చెప్పలేదు, నువ్వు ఈ సంఘస్థుడు అయితే నేను నా దగ్గర పిలుస్తా, నువ్వు ఈ సిఎస్ఐ అయితే నా దగ్గర పిలుస్తా, లేకపోతే నువ్వు బ్యాప్టిస్ట్ అయితే నా దగ్గర పిలుస్తా, నువ్వు ఆ సంఘం ఈ సంఘం అయితే నేను నా దగ్గర పిలుస్తానని చెప్పాడా? మరి ఎందుకు పెట్టుకున్నాయి అని అంటే, మన భక్తిని బట్టి మనం పెట్టుకున్నాం, మనకు అనుకూలతను బట్టి మనం పెట్టుకున్నాం. కానీ కృపలో నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. పేరుని అడగలేదు, కృపలో నిలబడ్డావా అని అడుగుతున్నాడు. ఏ పేరు పెట్టి పిలవట్లేదు, కృపను పెట్టి అడుగుతున్నాడు. అయినా నువ్వు ఎక్కడున్నా సరే, ఏ డినామినేషన్లో ఉన్నా సరే, ఏ సంఘంలో ఉన్నా సరే, ఏ సంస్థలో ఉన్నా సరే, నీకు కృప కావాలి. నువ్వే కృపలో ఉన్నావో ఆ కృపను పరీక్షించుకుంటున్నాడు. నువ్వే కృప ద్వారా నువ్వు నడవగలుగుతావో ఆ కృపలో నిలబడంటున్నాడు. దేవునికి స్తోత్రం. అది నీ జీవితంలో జరగాలి. అది లేదనుకో మోసపోయినట్టే లెక్క. ఆ రోజుల్లో చాలా మంది మోసపోయి ఏం జరుగుతుందనే సంగతి యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడే ఒక చక్కటి మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఏం చెప్పాడు తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయము ఆ దినములలో అనేకుల సంగతి ఏంటో చెప్తున్నాడు అక్కడ. ఇరవై 22 నుంచి 25 వరకు చదువుదాం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. మరి వీళ్ళెవరంట? వీళ్ళంతా దేవుని నామమున, ఆయన నామమున చెప్పండి. ఆయన నామమున. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? భక్తుల గురించి. వాళ్ళు అంటున్నారు ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా 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 ప్రభు అంటున్నారు. ఏ దినమంట? ఆఖరి దినమంట. సంఘం ఎత్తబడి దినమంట. నిందారహితమైన కృప పొందిన సంఘం వెళ్ళిపోయింది దేవుని రాజ్యం. కింద మెలిగాడంట మినిస్టర్. ఎవరు? ఈ పెద్ద మనుషులు. వీళ్ళందరూ అంటారు ప్రభువా ప్రభువా. సంఘమే తీసుకుపోయావు కదా, ప్రభువా 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 అని అడుగుతున్నారట. ఏమని అడుగుతున్నారు? నీ నామముననే ప్రవచింపలేదా? ఈయన పెద్ద మనిషి అడుగుతున్నాడు. నీ నామంలో నేను ప్రవచనాలు చెప్పాను కదా సంఘానికి, రకరకాల ప్రవచనాలు చెప్పాం కదా. రైట్, చెప్పాం. నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టలేదా? ఓ బ్రహ్మాండమైన దయ్యాలను వెళ్ళగొట్టావు. రైట్.
నీ నామమున అనేకమైన నీ అద్భుతములు నామమున చేయలేదా? అనేకమైన అద్భుతములు చేయలేదా చేయలేదా? అని చెప్పుదు. ఇంత గొప్ప కార్యాలు చేశారు వీళ్ళంతా. హల్లెలూయా. ఈ అద్భుతాలు చేసి ఇప్పుడు ఎంత హీలింగ్ జరుగుతుంది కదా. ఒకళ్ళు అంటారు ఇట్లా హూ అనగానే ఒకటి పడిపోతున్నాడట, ఒకరేమో కాలుతో ఇట్లా అనగానే పడిపోతారట. మరి అదేం మహిమనం. ఒకడు కాలుతో పడేస్తాడు, ఇంకొకడేమో చేతితో పడేస్తాడు, ఒకడేమో హర్షిప్ ఒకడేమో ఖరీఫ్ అరటి పండించి పడేస్తున్నాడు, ఇంకోడేమో హూ హా. అని చూడు మ్యాజిక్లు ఎట్లా ఉన్నాయో. జబర్దస్త్ మ్యాజిక్లు నేర్చుకోరు, ఎక్కడికి నేర్చుకోరు. వీళ్ళంతా మ్యాజిక్ల మీద పడేస్తారు. ఇక కొంతమంది అయితే నీళ్ళు తీసుకొని లీటర్ నీళ్ళు అయిపోతే కొడతానే ఉంటారు మొక్కల మీద. ఆ దయ్యం పోదు, ఈ నీళ్ళు అయితే రకరకాల అద్భుతాలు నేర్చుకున్నారు. దేవుడు చెప్పిన ఇవి అన్నీ ఏం లేదు. నామే బాప్సం తీసుకుంటే రక్షింపబడతాం. రక్షింపబడిన ప్రతి ఒక్కరు ఈ కార్యాలు తెలియదా మీకు? ఆ వాక్యం ఇది పట్టుకొని మార్క్స్ వార్త చేయండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన, ఇక్కడ చూడండి, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొడుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన ఏదైనను త్రాగినను అది వారికి హాని చెయ్యదు. రోగుల మీద చేతులు వచ్చినప్పుడు వారు స్వస్థత నెందుదురని వారితో ఏం చేశారంట? నమ్మి బాప్తిజం పోతే ఇన్ని కార్యాలు చేస్తాడంట. దీనికి మ్యాజిక్ అవసరం లేదు, ఖర్చు పడిన అవసరం లేదు, అట్టి పండి చేయడం అవసరం లేదు, కాలుతో దాన్ని అవసరం లేదు, నానా రకాల అవసరం లేదు. ఇవన్నీ సాతాను బోధలు. ఎవరు బిడ్డ నమ్మి బాప్తిజం తీసుకొని ఎప్పుడైతే ప్రభు మీద మనసు పెడతావో, నెత్తి విషయం పెడితే సాతాను గడగడలాడిపోతుంది, దయ్యాలు గడలాడిపోతుంది. ఇది ఎవరో పెద్ద పెద్దోళ్ళు చేయని అవసరం లేదు, ఒక విశ్వాసంతో జరుగుతున్న పని ఇది. నువ్వు దేవుల నిష్ట ఉంటే చాలు, నీ ముందు దయ్యాలు కూడా నిలబడవు. హానికరమైన తాగితే కూడా అది పని చేయదు, సర్పాలు కూడా నీ ముందు పనిచేయరు. ఇంత గొప్ప అధికారాన్ని లోకంలో ఎవరికి ఇచ్చాడు దేవుడు? నమ్మిన సంఘానికి ఇచ్చాడు. హల్లెలూయా. నమ్మిన ఇంత గొప్ప సంఘానికి ఇస్తే ఈ మ్యాజిక్ ప్రయోగం చేసి అనేక జనాలను మోసం, ఈ గతించిన సంవత్సరం అంతా కూడా మీలో కూడా ఎంతమంది మోసపోయారో ఈ రోజున మీరు మోసపోకండి. ఈ సంవత్సరం అద్భుతంగా నిలబడండి. దేవుని మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. మోసపోకండి, అద్భుతంగా దేవుని కొరకు నిలబడండి. ఇప్పుడు మత్తయి సువార్తలోకి వద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పారిపోడని వారితో చెప్పుదురు. వీళ్ళు ఏం చేశారంట? క్రమంగా వచ్చిన వాళ్ళ అంటే అక్రమం చేసేవాడు కూడా అద్భుతాలు చేశాడనమాట. ఏం చెప్పరండి అన్న? అక్రమంగా వచ్చినాడు అద్భుతాలు చేస్తాడంట, అక్రమంగా వచ్చినాడు దయ్యాలు నిలబడతాడంట, అక్రమంగా వచ్చినాడు దేవుని నామంలో ప్రవచనాలు కూడా చెప్తాడంట. ఈ ప్రవచనాలు బ్రహ్మాండంగా ఉంటాయండి. ఈ ప్రవచనాలు కూడా ఎట్లా అట్రాక్షన్ ఉంటాయి తెలుసా? మాకు తెలిసిన ఒక సిస్టర్ ఉండేది, పెద్ద పేరు పెద్ద అమ్మగారు. ఆమె వచ్చేది, నా కుమారుడా దేవుడు ఈ రోజున నాకు తెలియజేస్తున్నాడు, రేపు నేను 3 దినములు మీటింగ్లు పెట్టబోతున్నాను, ఒక సంచి బియ్యం నేయమంటున్నాడు చెప్తున్నాడు దేవుడు. ఒక సంచి బియ్యం నువ్వు దేవుని మందిరం తీసుకురమ్మని దేవుడు నేను చూపించాను, నన్ను రాత్రే చూపించండి. నీ గురించి ఎట్లా చేయాలని నా దగ్గర డబ్బులు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పెద్ద మంది చెప్తే ఎట్లా 2,000 అయ్యా దేవుడు చూపించిందంట, ఏం చేయాలని చెప్పేసి డబ్బులు నన్ను నేర్పోయి ఆ డబ్బులు అప్పు తీసుకొని ఆ బియ్యం సంచి తీసుకుపోయి మందిరంలో వాడేస్తే, నా కుమారుడా నేను గొప్పగా నిలబెట్టబోతున్నాడు. ఈ ప్రవచనం వాడు 4 రోజులు 5 రోజులు బాగుంటాడు, 5వ రోజు నుంచి కలకంపండు కనబడతాడు. ఏమమ్మా ఇట్లా చెప్పావు కదా, ఈ ప్రవచనాలు చెప్పావు కదా, మరి అలా స్థితి చూపా రోడ్డు మీద తాగి పడుకున్నాడు, మరి ఏంటి ఇవి చెప్పావు? ఇంకా అవి మనకేం తెలుస్తాయి, మనకేం తెలుస్తాయి, మరి ఇది తెలుస్తాయా? ఈ బియ్యం తీసుకురమ్మని చెప్తారు, నీకు గొప్పగా వాడబడతావు, ఇది తెలుస్తాయి, మరి అవేం తెలియదు. ఆత్మ నశించిపోయి నరకానికి పోతుంది కదా, అక్కడ రోడ్డు మీద పడ్డాడు పదా అంటే
రాదే. దేవుని బిడ్డ, ఈ పనికి మళ్ళీ మ్యాజిక్ల వైపు చూడకండి, దేవుని మీద మనసు పెట్టాడు. ప్రభు అంటున్నాడు, మీరెవరో నేను అసలు తెలుగు అని అడ్రస్ లేని వాళ్ళు వీళ్ళంతా, కానీ నీవు అడ్రస్ కలిగిన వ్యక్తి అని తెలుసు. భూమి మీద నీకు ఒక అడ్రస్ ఉంది, కేర్ ఆఫ్ ఉంది నీకు. నీవు అడ్రస్ కలిగినటువంటి వ్యక్తివి. నీ అడ్రస్ ఏంటంటే భూలోకం కాదు, పరలోకం. నీ అడ్రస్, నీ కేర్ ఆఫ్ ఏంటి? పరలోకం. ఈ లోకంలో కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తాం. హల్లెలూయా. అందుకే భూలోకంలో కళ్ళు మూసిన ప్రతి ఒక్కడు కూడా పరలోకంలో కళ్ళు తెరుచుకొని మహిమ రాజ్యంలో తండ్రితో కూడా సింహాసనం ఎదుట నిలబడుతూ ఉంటే హల్లెలూయా. ఆనందమే ఆనందం, సంతోషమే సంతోషం, గంతులేయటమే. హల్లెలూయా. ఆ గంతులు వేసి మహారాజ్యము దేవుడు భూలోకంలో నీకు అప్పగించాడు కనుక ఈ మహారాజ్యాన్ని కోల్పోతున్నావేమో చూసుకో. ఈ మహిమ రాజ్యాన్ని నీకున్న విషయాలలో మర్చిపోతున్నావేమో, నీకున్నటువంటి ఆలోచనలో ఆ మహిమ రాజ్యాన్ని తొలగించుకున్నావేమో. ఒక్కసారి నిన్ను నువ్వే జ్ఞాపకం చేసుకో సంగమా. ఈ లోకంలో అనేక తాత్పర్యాలు వస్తాయి, ఇట్లా వస్తాయి అట్లా వెళ్ళిపోతాయి. అనేకమైన డబ్బు వస్తుంది, ఇట్లా వస్తుంది అట్లా వెళ్ళిపోతుంది. ఉద్యోగం వస్తుంది పోతుంది, రకరకాలు వస్తాయి పోతాయి. నీ మనసు ఉద్యోగం మీద, డబ్బు మీద, నానా రకాల వ్యాపారం మీద పెట్టకు. నీ మనసు ప్రభు మీద పెట్టు. కృపను పొందుకో. కృపను పొందుకుంటే ఎలా ఉండదు చూడండి. ఆ కింది మాటలు చదవండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు పోలి ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ కట్టాడట? ఆ బండ క్రీస్తు. బుద్ధిమంతుడు ఎక్కడ కట్టుకుంటాడంటే బండ మీద కట్టుకుంటాడు. బుద్ధిలో ఎక్కడ కట్టుకుంటాడు? ఇసుకలో కట్టుకుంటాడు. ఇసుక అంటే లోకం. లోకంలో కడతాడు. లోకమే శాశ్వతం, లోకమే శారణ్యం, లోకమే హ్యాపీ, లోకమే ఎంజాయ్. లోకంలో ఏముంది? ఏ లైఫ్ ఉంది జైపాల్? లోకంలో ఏ లైఫ్ ఉంది? జాలీ లైఫ్. ఏం లైఫ్? జాలీ లైఫ్. జాలీ లైఫ్ గురించి పెట్టి మంది ఊరికే ప్రార్థన రమ్మంటారు, ఊరికే ప్రార్థన రమ్మంటారు. నాకు జాలీ లైఫ్ కావాలి, ప్రార్థన 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 అంటే ఎప్పుడు ప్రార్థనలో కూర్చోవాలా? నాకు జాలీ లైఫ్ కావాలి. జాలీ లైఫ్. నీ లైఫ్ అంతా జాలీలోకి వెళ్ళిపోతే ఓలీ లైఫ్ ఓల్ చేయాలైనా? దేవుడేమో నిన్ను ఓలీ లైఫ్ కోసం పిలిచాడు. నీకు తెలియకుండానే నీకు దేవుడు రక్షణ వస్త్రం కప్పాడు. దాన్ని పెడచవన పెట్టి ఆ రక్షణను వదులుకొని చిత్తవృత్తి అని నూతన పరచబడవలసినటువంటి నీవు, దేవుని పోలికగా మార్చబడవలసిన నీవు, నీతిని యథార్థతను ధరించుకోవలసినటువంటి నీవు ఈ రోజున ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇలారా, ఒక్క వ్యక్తిని కాదు, వచ్చే ఆ వ్యక్తిని సందర్భంలో మీ అందరిని హెచ్చరిస్తుంది ఈ మాట. ఈ రోజు నువ్వు ఎక్కడ వెళ్ళిపోతున్నావు? దేవుని చిత్తం చేయవలసిన నీవు ఎక్కడ వెళ్ళిపోతున్నావు? దేవుని పోలికలోనికి నిన్ను మార్చాలని ఆ దేవుడే నీ యొద్దకు వచ్చాడు, నిన్ను పరామర్శించాడు, జాలి పడ్డాడు నిన్ను చూసి. నువ్వు రక్తంలో పొరులాడుతున్నప్పుడే ఆయన చూసి అంటున్నాడు, నీకు బ్రతకమని సెలవిచ్చింది అంటున్నాడు. ఆ రోజున ఆయన ఆ స్వరం వినిపించినప్పుడు, ఆ మాట వినిపించినప్పుడు, బ్రతుకుని ఆయన నీకు నేను తోడుగా ఉంటాను అంటే, ఆ రోజున మెల్లగా పుంజుకొని అక్కడికి వెళ్ళి కొంచెం కాలు చేతులు ఆడించి, కొంచెం పెరిగి, తల్లి రొమ్మన పాలు తాగి, కొంచెం బలిష్ఠుడయి, కొంచెం అన్ని ముద్దలు తిని, మంచి ముద్దలు తిని, చికెన్ పీసులు, మటన్ పీసులు తిని పెద్దోడు అయిపోయి, నేను ఎవరు తెలుసా, నా సంగతి ఏదో తెలుసా, నీకు నోరు గాయ తప్ప ఏం లేదు నాయన. పెద్ద పెద్ద గాయలు పెట్టుకొని లోకంలో నన్ను ఎవడరా ప్రభు అన్న. అరే ఈ రాత్రి నీ ప్రాణం తీస్తాడు. నువ్వు ఎగురుతున్నావా, దొక్కుతున్నావా? రే నువ్వంతా ఉర్రమూకలు ఆడుతున్నావేంట్రా? రే నీ సంగతి చెప్తా, ఈ రాత్రి నీ ప్రాణం తీస్తాడు. వద్దు నాయన. లోపడతావా? లోపడతానయ్యా. మాట ఇంటావా? ఇంటానయ్యా. బతుకు మార్చుకుంటావా? ఎక్కడ పోయింది మరి బుద్ధి? దేవుడు గద్దిస్తే కానీ బుద్ధి రాదేంటి? దేవుడు చెప్తే కానీ మాట రాదా? చాలా మంది మొండిగా ఉంటారు. కొందరు చెప్తారు, నా భర్త ఎంత మొండోడో. అప్పుడే తెలుసుకోవాలి
నువ్వు ఎప్పుడైతే నా భర్త ఎంత మొండోడు అని నువ్వు అన్నావే, అప్పుడు అంటున్నాడు ప్రభు నీతో అంటున్నాడు, నీ భర్త మొండోడు, వాడు శోధనలో వెళ్తున్నాడు కాబట్టి, వాడు శోధనలో భయంకరంగా మొత్తపడతాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేయవే అంటాడు ఆయన. ఆ మాట చెప్పక ముందే నీ కుటుంబానికి భయంకరమైన శోధన రాబోతుంది, నువ్వు ప్రార్థన చేయి అంటాడు. నన్ను అడుగు, నేను కాపాలుస్తాను అంటాడు. నీ పిల్లల చుట్టూ నా కంచె ఉంటది, నీ చుట్టూ నా కంచె ఉంటది, నీ భర్త చుట్టూ నా కంచె ఉంటది, నువ్వు ప్రార్థన చేయి దేవుడు అంటాడు. అప్పుడు మళ్ళీ నువ్వు వచ్చి అంటావు, అయ్యా దేవుని వాక్య ప్రకారంగా నువ్వు ప్రార్థన చేయమన్నావే, నేను ప్రార్థన చేస్తానే ఉన్నా, 20-24 అంతా ప్రార్థన చేసిన అయినా మార్పు రాలేదయ్యా. 24 సంవత్సరం అంతా కూడా ఏం చేశా, ప్రార్థన చేసిన అయినా మార్పు రాలా. మరి ఇప్పుడు ఏం చేయమంటావయ్యా? ఆలిసిపోయాను, ఇప్పుడు నేను కృంగిపోతున్నాను, నేను బాధపడుతున్నాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మార్పు రాలా. అప్పుడు దేవుడు అంటాడు, పరిశుద్ధాత్మ అంటుంది, ఈ 2005 కూడా నేను క్షమిస్తున్నాను, ఒక సమయం అంటూ పొడిగిస్తాను, ఒక పరిమితి అనేది నేను అద్దులు ఏర్పరుస్తాను. నువ్వు ఓపికతో సహనంతో ప్రార్థన చేయి. ఈ మధ్యలో మారితే మంచిది, లేకపోతే నేను మాట్లాడతాను. నువ్వేం కంగారు పడదు, నువ్వేం బాధపడదు. వాడిని నేను మరణానికి అప్పగించాను, నీ కుటుంబానికి నేను అన్నం చేయను. ఎంత చిల్లంగా పనులు చేసుకుంటాడు చేసుకొని, ఎంత వ్యతిరేకంగా ఉంటాడు ఉండని, ఎంత ఏ విధంగా బ్రతకదు ఉండని, కానీ నేను నీ భర్తను నిన్ను కాపాడుతాను బిడ్డ, నువ్వేం కంగారు పడకే, నువ్వు బాగా ఉండాలని చెప్పి ఆ చల్లనైన స్వరం వినబడగానే హల్లెలూయా, ఎక్కడ లేని అద్భుతమైనటువంటి సంతోషం. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ లేని అద్భుతమైన సంతోషం నీకు కలిగింది అంటే నువ్వు బుద్ధిమంతురాలివి. నీ నోటి మాట జారకుండా, నువ్వు బూతు మాటలు మాట్లాడకుండా, నువ్వు అవివేకిగా మారకుండా, నీ ప్రభు మీద, నీ ప్రభు పాదాల మీద ఆనుకొని ఉన్నప్పుడు నీ తండ్రి నిన్ను వదలడు, నీ ప్రభు నిన్ను వదలడు. నీ కన్న తండ్రి నీకు తోడుగా ఉండి, బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టుకున్నట్టుగా నువ్వు బుద్ధిమంతురాలవై, నువ్వు బుద్ధిమంతుడవై ఆయన సన్నిధిలో నువ్వు కట్టడం ప్రారంభిస్తే, ఆయన సన్నిధిలో ప్రభు మీద ఆనుకొని నువ్వు నడవడం ప్రారంభిస్తే, నీ తండ్రి నిన్ను విడువడు, మరవడు. నీ ప్రభు నిన్ను మరవడు. ఆ మరవని దేవుని సంకల్పంలో చెయ్యాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఆ సంకల్పంలో నువ్వు నిలబడాలని, ఆ సంకల్పంలోనే ఆయన చిత్తాన్ని నువ్వు చేయాలని ఆ ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. ఈరోజు నా జీవితంలో ప్రభు శిల్పకారుని వలె అపోస్తలుడైన పౌలు పునాది వేస్తే, ఆ పునాది మీద నేను కట్టుకోవడానికి, ఆ పునాది మీదనే నా బ్రతుకును కొనసాగించడానికి నన్ను నేను నీకు అప్పగిస్తున్నానని ఎప్పుడైతే నీవు దేవుని చిత్తానికి అప్పగించుకుంటావో, అప్పుడు దేవుడు నీ ఎడల ఏం చేస్తాడో ఒకసారి. నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఏంటంట? నేను వారిలో నివాసం చేయాలి. వేరిలో వారు ఎవరు? ఎవరు చెప్పు. ఇందాక చెప్పే కదా బుద్ధిమంతురాలు అని. నేను అను. హల్లెలూయా. నీలో 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 నేను అంటే దేవుడు, నీలో అంటే నీవు నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. అనగా వారు అంటే నీ కుటుంబం అంతా కూడా దేవునికి పరిశుద్ధ స్థలంగా మార్చబడినట్లు పరిశుద్ధ స్థలాన్ని నీవు నిర్మించాలి. నేను నీకు కనపరచు ఉపకరణములన్నీ మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటిని రూపమును ఆమేన్. ఈ రెండవ మాటను చూస్తే మోషే దర్శనం.
ప్రైజ్ ది లార్డ్. మోషేకు దేవుడు సెలవిచ్చాడు. మోషే, ఈరోజు ప్రజలు విచ్చలవిడిగున్నారు, దైవారాధన లేదు, దైవ చిత్తం లేదు, ఎవరికి వాళ్ళే రాజులైపోయి తిరుగుతున్నారు, కాబట్టి వారి మధ్యలో ఒక మందిరం ఉండాలి, కాబట్టి ఈ మందిరం ఎలా కట్టాలో నీకు నేను నేర్పిస్తాను, ఆ మందిరం అలాగా కట్టుమని దేవుడు మోషేకు తెలియజేశాడు. మోషేకు ఏ దర్శనం అయితే దేవుడు ఇచ్చాడో ఆ దర్శన ప్రకారంగా మందిరం కట్టడం ప్రారంభించాడు. హల్లెలూయా. మోషేకు ఏ దర్శన ప్రకారంగా మందిరం కట్టాడో, అపోస్తులకు ఏ దర్శనం ఇచ్చాడో అదే దర్శన ప్రకారంగా మందిరం కట్టాడు. ఈ రోజులు ఉన్న సేవకులు కూడా అదే దర్శన ప్రకారంగా సంఘాన్ని కట్టాలి. హల్లెలూయా. అదే దర్శన ప్రకారంగా సంఘాన్ని కట్టాలి. ఆచారాలతో కట్టడం కాదు, ఏదో పనికిమాల విషయాలతో కట్టడం కాదు, ఏదో మనిషిని ఏదో ఉబులాసం పెట్టి అనేక రకాల ఆశలతో కట్టడం కాదు, లోకానుసారంగా కట్టడం కాదు. దైవ చిత్తానుసారంగా సంఘాన్ని కట్టడం ప్రారంభిస్తే, దైవ చిత్తానుసారమైన సంఘముగా కట్టబడితే అక్కడ దేవుడు ఏ ఉపకరణములు పెట్టాలి, ఏ దైవ చిత్తాన్ని పెట్టాలి, దేవుని యొక్క ఆలోచన ఏదేది నిర్ణయించాలో అవన్నిటిని కూడా దేవుడు సంఘములో ఆ ప్రత్యక్షతను ఎప్పుడైతే కుమ్మరిస్తాడో, ఆ ప్రత్యక్షత సంఘములో ఎప్పుడైతే దిగి వస్తుందో అప్పుడు దేవుని సంతోష పెట్టగలిగినటువంటి వ్యక్తిగా మారిపోతాడు. అప్పుడు దేవుని సంతోష పెట్టగలిగినటువంటి ఒక మంచి ఉద్దేశ ప్రకారంగా నీవు నిలబడగలిగినట్లయితే దేవునికి సంతోషం. దేవుని బిడ్డ, 2024లో నువ్వు దేవుని సంతోష పెట్టావో లేదో తెలియదు, కానీ ఒకవేళ నీ అంతరాత్మకు తెలిస్తే, ప్రభువా ఈ 24 అంతా కూడా నా ఇష్టానుసారంగా సాగాను, నేనే మందిరం కనుక నా మందిరంలో ఏమేమి ఉండాలో అవి లేవు, ఏమేమి ఉపకరణాలు ఉండాలో అవి లేవు, ఏ పరిశుద్ధత ఉండాలో లేదు, ఏ ప్రత్యక్షత ఉండాలో అది లేదు. ఈ 2025వ సంవత్సరం అంతా కూడా నీకు అనుకూలమైన మందిరంగానే కడతానయ్యా, నీకు మాదిరికరమైన మందిరంగానే బ్రతుకుతానయ్యా. నీ సన్నిధి నాతో ఉండునాలుగా, నీ పరిశుద్ధాత్మ సన్నిధి నాలో ఉండునట్లుగా ఒక గొప్ప మందిరాన్ని కడతాను. ఒక శిల్పకారుడు ఏ విధంగా అయితే తన మందిరాన్ని కట్టడం ప్రారంభించాడో, సంఘాన్ని కట్టడం ప్రారంభించాడో, అదే ప్రకారంగా ఉపదేశం మీద నేను నిలబడి అలాంటి మాదిరికరమైనటువంటి ఒక మంచి మందిరంగా నేను కడతాను. ప్రభువా, నీ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండేటట్టుగా ఆ మందిరాన్ని కడతానయ్యని నీ మనసులో నీవు అనుకున్నట్లయితే, ఆ మనసులో ఆ యొక్క ఆలోచన నీలో వస్తున్నట్లయితే, ఇప్పుడే నీ దేవుని సన్నిధిలో మోకరించి, మొక్కల మీద ప్రభు సన్నిధిలో, ఆ ప్రభువా నేను ఇలా కడతానని సమర్పించుకో. అప్పుడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును ప్రభువా, ఒక నూతన మందిరంగా నేను కట్టబడడానికి నాకు నీ కృపను అనుగ్రహించు. నా కుటుంబమే ఒక మందిరం అని తెలుసుకొని నా కుటుంబాన్ని పవిత్రపరచుకుంటాను. నేనే ఒక మందిరం అని నా హృదయాన్ని పవిత్రపరుస్తాను. నేను పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా, కృప నొందిన వాడుగా, నీతిని అనుసరించిన వాడుగా నీ సన్నిధిలో నేను బ్రతుకుతానయ్యా. పాతవి గతించినదిగో క్రొత్తమైనని ఒక నూతన స్వభావంతో నన్ను నింపు, నూతన హృదయాన్ని నాకు ఇవ్వు, నూతన మనసుతో నిన్ను ఆరాధించే భాగ్యం నాకు దయచేయి. 2025లో నా బ్రతుకులో గొప్ప మార్పు దయచేయి. నా అంతరంగంలో ఒక గొప్ప ఉద్యోగానికి చోటు, ఆత్మానుసారంగా ప్రారంభించడానికి, ఆత్మానుసారంగా కట్టబడడానికి, ఆత్మానుసారంగానే నీ నామాన్ని గణపరచడానికి, ఆత్మానుసారంగానే నీ సన్నిధిని దినము ఉజ్జీవముతో సాగిపోవడానికి నీ అభిషేకము నా మీద పెట్టు, నీ అభిషేకము నా మీద పెట్టయ్యా. ఒక్కసారి ప్రభు సన్నిధిని వేడుకుంటావా? యేసునామములో జయము కలుగునుగా, జయము కలుగునుగా. ప్రభువా, సంఘము నీది, ప్రతి ఒక్కరిని కూడా సంఘములో పవిత్రపరచు, ఈ ప్రజల్ని పవిత్రపరచు. నీవు వారిలో నివాసం చేయాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరిలో నువ్వు నివాసంగా ఉండాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరికి యోగ్యమైన స్థలాలుగా చేయండి. బుద్ధిమంతుడు బండ మీద కట్టుకున్న ఇంటి వలె ఒక్కొక్కరిని మార్చుదువుగా కదా. ఈ అద్భుతమైన ఆలోచనలో నీ ప్రజలు నింపుదువుగా కదా.
గంభీరంగా ప్రభు సన్నిధిలో ఒక్కొక్కరు సంపద కూడా ప్రభుని ఆరాధించి సంపద కూడా ప్రభుని కనపరచండి. గంభీరంగా ప్రభుని ఆరాధన చేయండి. ఈ రోజున దేవుడు నీ కుటుంబంలో గొప్ప మార్పు చేత, నీ అంతరంగంలో గొప్ప మార్పు చేత నిన్ను ఆశీర్వదించాలనే ప్రభుత్వం వేడుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పట్ల వార్తలు చప్పట్లు ప్రభుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గంభీరంగా ప్రభుని ఆరాధించు, గంభీరంగా ప్రభుని కనపరచు. రక్షించు యేసు నామములో, యేసు నామములో. కృప 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 కృప. రక్షించు. తన సమర్పణ యొక్క పరిశుద్ధత ప్రభు నీకు నేను కుటుంబానికి అనుగ్రహించలాగునా, మరి విశేషంగా సంఘాన్ని అభివృద్ధి చేయనట్లుగా వచ్చినటువంటి ప్రజలందరినీ కూడా దేవుడు కృపతో నింపి పంపించినట్లుగా ఒక్కరు ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మకర తండ్రి, మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభు. నాయన ఈ మధ్యాహ్న కాల సమయం ముందు ప్రభా దేవా, ఇదిగో నాయన మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుటకు నాయన ప్రభా, అయ్యా చిన్న మందగా కూడి ప్రభా మీ మందిరానికి మీ సన్నిధికి రావడానికి నాయన మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా గత కాలం అంతా కూడా, గత సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి ప్రభా మీకు స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా ఇదిగో నాయన ప్రభా మీకు స్తోత్రం. 2024 సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి ప్రభా ఇదిగో నాయన 2025 సంవత్సరంలో మొదటి దినములో ప్రభా అయ్యా మీ సన్నిధానంలో ప్రభా మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా ఈ రీతిగా చేరి మిమ్మల్ని ఆరాధించడం, మిమ్మల్ని మహిమపరచడం తండ్రి. అయ్యా మీ ఆలోచనను ప్రభా ఈ సంవత్సరం కొరకు తెలుసుకోవడానికి నాయన ప్రభా అయ్యా మీ సన్నిధులు ప్రభా మీ స్తోత్రంలో తండ్రి మేము రావడానికి మీరు అనుగ్రహించిన గొప్ప మీ ఉన్నతమైన కృపను బట్టి, మీ ఉద్దేశాన్ని బట్టి, మీ ఆలోచన బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మీ సన్నిధానంలో నాయన మీ స్తోత్రాలు ప్రభు. ఇంతవరకు నాయన దేవా అయ్యా మీ దాసుని శిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభా అయ్యా అప్పుడు వచ్చిన నాతో మాతో మీరు మాట్లాడినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాట చొప్పున మా జీవితాలను సమర్పించుకొని అయా ప్రకారంగా ప్రభా మేము బ్రతకడానికి నాయన ప్రభా అయ్యా మీ సన్నిధిలో మమ్మల్ని మేము అర్పించుకోవడానికి నాయన ప్రభా మీ శక్తిని, మీ బలంను, మీ అభిషేకం మాకు దయచేయమని కోరుతున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. దేవా మీ సన్నిధిలో దేవా మీకు స్తోత్రములు తండ్రి ప్రభా. అయ్యా మా మంచి శిల్పకారుడమైన మా దేవా మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మీ సన్నిధానంలో ప్రభా మీరు మా కొరకు వేసిన పునాదిలోనే మేము ప్రభా కట్టబడినట్లుగా అయ్యా మీ సన్నిధిని ప్రభా మీ సహాయం మాకు దయచేయమని కోరుతున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా క్రీస్తు అనే బండ మీద మా పునాదులు ప్రభా అయ్యా మేము నిర్మించుకోవడానికి మీ అభిషేకం మాకు దయచేయమని కోరుతున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. దేవా మీ స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన అయ్యా అనేకులు అనేక రకాలుగా నాయన మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా వారి వారి ప్రభా మీకు స్తోత్రాలు తండ్రి పునాదులు నిర్మించుకున్నారు కానీ ప్రభా అలాంటి వారిని మీరు ఎన్నడూ ఎరగనంటున్నారయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అలాంటి ప్రభా మీకు స్తోత్రములు తండ్రి నాయన ప్రభా అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాంటి దౌర్భాగ్య స్థితి నుంచి ప్రభా అయ్యా నాకు మాకు ఈ రాత్రి ప్రభా యొక్క మధ్యాహ్నం విడుదల దయచేయమని కోరుతున్నాము తండ్రి. మీకు స్తోత్రం. అయ్యా నాలోను మాలోను ఉన్నటువంటి ప్రభా అయ్యా దాగి ఉన్న అక్రమ ప్రభా జీవితం అంతా తొలగించమని కోరుతున్నాం ప్రభా నాయన. అయ్యా మీకు సన్నిధిలో తండ్రి మీకు స్తోత్రం. అయ్యా క్రమం కలిగిన జీవితం కలిగి తండ్రి మీకు స్తోత్రం. అయ్యా మీ చిత్తానుసరమైన జీవితం కలిగిన ఆయన ప్రభా అయ్యా మీరు ఎరిగే ప్రభా అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. మీకు నచ్చిన మెచ్చిన జీవితం కలిగి జీవించిన కృప దయచేయమని కోరుతున్నాము తండ్రి. మీకు స్తోత్రం. గత ప్రభా 2024 అంతా కూడా ఎక్కడెక్కడ ఏ విషయాల్లో మిమ్మల్ని ఆశపరిచామో, ఏ విషయాల చేత ప్రభా, ఏ మాటల చేత, ఏ మనస్తత్వం చేత ప్రభా, ఏ అంతరంగ స్వభావం బట్టి మిమ్మల్ని దుఃఖపెట్టామో ప్రభా అయ్యా మీకు వ్యసనం కలిగించామో దేవా మీకు స్తోత్రం. ఆయా విషయాలను బట్టి ప్రభా అయ్యా మమ్మల్ని మీ ప్రభా మీ సన్నిధానంలో సమర్పించుకుంటున్నాం. మమ్మల్ని క్షమించి మనం వేడుకుంటున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో నాయన ఈ యొక్క ప్రభా మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా గత రాత్రి కూడా ప్రభా మీరు మాతో మాట్లాడినారు తండ్రి. మీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో నాయన ప్రభా అయ్యా సమస్తము గతించను ప్రభు కొత్త వాయనని ప్రభా సెలవిచ్చిన మా తండ్రి. మీకు స్తోత్రాలు. అయ్యా మా గతి జీవితం అంతా కూడా ప్రభా మీకు ఎక్కడెక్కడ ప్రభా దుఃఖం ఆయాసం కలిగించామో ప్రభా అయ్యా వాటన్నిటి నుంచి ప్రభా ఈ యొక్క దినాన్ని విడుదల దయచేయమని కోరుతున్నాం ప్రభా. మీకు స్తోత్రం. అయ్యా మా పాత అబద్ధ జీవితంలో ప్రభా పూర్తిగా కూలగొట్టబడును గాక నాయన. మీకు స్తోత్రం.
జీవితం కూలిపోవును గాక నాయన. అయ్యా మా ప్రాత ప్రభా పాత సంబంధమైనటువంటి ప్రభా అయ్యా ప్రతి విధమైన భక్తిహీనత కూలిపోవును గాక నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మీ నూతన ఆత్మతో, మీ నూతన శక్తితో, నూతన అభిషేకముతో ప్రభా ఈ నూతన సంవత్సరంలో వాళ్ళందరిని అభిషేకించమని కోరుతున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా వాళ్ళందరూ నూతన పరిచయం తండ్రి. మా మనస్సునందు, హృదయం మందు, తలంపులను ప్రభా అన్నింటిలో తండ్రి మమ్మల్ని నూతన పరిచయం ప్రభా. మీకు స్తోత్రాలు. అయ్యా మీ సన్నిధిలో ప్రభా మీ కొరకు జీవించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దామని కోరుతున్నాం. అయ్యా మమ్మల్ని అందరినీ, నన్ను కుటుంబాన్ని మీ చేతులు సమర్పిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు. ఎప్పుడు వచ్చిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభా చూపించండి నాయన ప్రభా. అయ్యా మీ బిడ్డలు ఎక్కడెక్కడ నుంచి వచ్చినారు మీకు తెలుసు తండ్రి. వారందరినీ ప్రభా అత్యధికంగా దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయ్యా మీ సన్నిధిలో ఒక దినం గడపట వేదిలో కంటే శ్రేష్టమని చెప్పిన మా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా గత రాత్రి ప్రభా ఈ సమయం మందులో నాయన మీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవమా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. తండ్రి ఈ స్థలం ముందు చెందిన ప్రభా ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని మీ చేతుల్లో సమర్పిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు. ప్రభా చూపించండి ఏ ప్రభా ఏ విషయాల చేత గత కాలం అంతా కూడా ప్రభా మీకు ప్రభా ఏ బందీలుగా బ్రతికామో నాయన ప్రభా ఈ సంవత్సరంలో నాయన ప్రభా ప్రతి బంధకం నుంచి విడుదల పొందుకోలే తండ్రి. అయ్యా మీ సన్నిధిలో స్వేచ్ఛగా, స్వతంత్రముగా తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తూ మీ సన్నిధిలో ప్రభా సాగిపోయే కృపా భాగ్యం నాకు మాకందరికి దయచేయమని కోరుతున్నాము తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. అయ్యా ఏ విషయాల చేత మేము బందీలుగా ప్రభా అయ్యా అయిపోయి ఉన్నాము ప్రభా. ఏ విషయంలో చేత మేము ప్రభా మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా మీకు దుఃఖము, ఆయాసము కలిగించాము ప్రభా. మీకు స్తోత్రాలు. వాటన్నిటి నుంచి ప్రభు మధ్యాహ్నం విడుదల దయచేయమని కోరుతున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. అయ్యా మీ సన్నిధిలో ప్రభా స్వేచ్ఛార్పణగా అర్పిస్తున్నాం. అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మార్పణలో ప్రభా మా సమర్పణలో మమ్మల్ని నిలబెట్టుము తండ్రి. ఈ కాలమంతా, ఈ సంవత్సరం అంతా కూడా మమ్మల్ని స్థిరపరచుము నాయన. అయ్యా నూతన మనసునిచ్చి, నూతన ఆత్మనిచ్చి, నూతన అభిషేకం ఇచ్చి ప్రభా సమ్మతి గల మనసునిచ్చి మీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరచుమని కోరుతున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రతి విధమైన చర్చలతో, ప్రతి విధమైనటువంటి ప్రభా అయ్యా లోక స్వభావం, లోక ఆశలు, లోక ఆలోచనలు ప్రభా పూర్తిగా తొలగించి తండ్రి మీకు స్తోత్రం. మిమ్మల్నిగా గురిగా పెట్టుకొని మీ సన్నిధిలో ప్రభా మీ కొరకు జీవించే కృపా భాగ్యం మా అందరికీ దయచేసి సహాయం చేసి మహిమ సమస్తమైన మహిమ ఘనత ప్రభావానికి సమర్పించి పొడిచిన ఊళ్ళో మీ దాసులు మీ సంఘాన్ని ప్రభావ మీ చేతులకు అప్పగించుకుని మా ప్రభువు, మా రక్షకుడైన, మా కాపరి, మా పోషక సంపద సమృద్ధిమైన యేసయ్య శ్రేష్టమైన శక్తి గల నామములో ప్రార్థించి అడుగు వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. పాట పాడలా చిన్న కోర్సు పాడుతున్నదా? వస్తానన్న యేసురాజునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజురా కమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రాజు వస్తున్నాడు చెడులారా, రాజ్యము తెస్తున్నాడు. మరపడి వేగమెరండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. రాజు వస్తున్నాడు చెడులారా, రాజ్యము తెస్తున్నాడు. మరపడి వేగమెరండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. ఆకానికి తీరం రెండవ మరణం, అది అగ్ని గుండము అందులో వేదన. పాపానికి తీరం రెండవ మరణం, అది అగ్ని గుండము అందులో వేదన. మహిమకు యేసే మార్గము జీవము, మహిమకు యేసే మార్గము జీవము. అనకే నమ్ముకో యేసయ్యను, అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకోని పాప పరిహారము. వస్తానన్న యేసురాజునా కమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజునా కమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రాజు వస్తున్నాడు చెడులారా, రాజ్యము తెస్తున్నాడు. నిలబడి వేగమెరండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. రాజు వస్తున్నాడు చెడులారా, రాజ్యము తెస్తున్నాడు. నిలబడి వేగమెరండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. పాటునా కరమునా కరమునా నమ్మిన వారందరూ. పాటునా కరమునా
హల్లెలూయా. మంచిది, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదముల కారణభూతుడవైన మా పరమ తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. దేవా, నిన్న దినమంతా కూడా నీ కాపుదలు భద్రం చేశాము. గతించిన సంవత్సరం అంతా కూడా కృపాక్షేమాలు వెంట పంపించి మమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి, ఆదరించి, ఓదార్చి దేవా ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టావు. ప్రభా, ఈ నూతన సంవత్సరం ఈ మొదటి ఆరాధనలో మమ్మల్ందరినీ కూడా ప్రభా నువ్వు దర్శిస్తున్నందుకు స్తోత్రాలు. మా కుటుంబాలను దర్శించండి, మా పిల్లల్ని దర్శించండి, మా కుటుంబాలలో ప్రతి బిడ్డలను కూడా దర్శించండి, సంఘ బిడ్డలను దర్శించండి. నాయన ప్రతి ఒక్కరు కూడా తండ్రి మంచి ఆరోగ్యాలతో నాయన అయ్యా నీ సన్నిధిలో, నీ సముఖములో ఆత్మానుసారంగా నాయన నీ రాకడ కొరకు సిద్ధపడే కృపలోనికి నీ బిడ్డలు తీసుకురమ్మని ప్రార్థన చేస్తా ఉన్నా తండ్రి. ప్రతి కుటుంబంలో సమస్యలు తొలగించండి, రోగాలు తొలగించండి, అభ్యంతరాలను తొలగించండి, ఆటంకాలను తొలగించండి. ఈ నూతన సంవత్సరం అంతా కూడా కృపాక్షేమాలు వారి వారి కుటుంబాల చుట్టూ ఉంచి నడిపించినట్లుగా సాయం చేయండి. అద్భుతమైన కార్యంలో బలపరచయ్యా. ఆనాటి దినములో ఉన్నటువంటి నీ దాసుల కృప వెంబడి కృప పంపించి బలపరిచినట్టుగా నేడు దినములో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా కృపలో నిలబెట్టి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసయ్యా నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరూ కూడా మీ దయగలస్తానికి అప్పగిస్తున్నాను. లైవ్ చూస్తున్న బిడ్డలందరినీ కూడా ఈ నూతన సంవత్సరం యొక్క ఆశీర్వాద దీవెన వచనాలు వారి వారి కుటుంబాల కూడా రాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవానికి స్తోత్రం. ఈ ఆరాధనంతట్లో కూడా మీ తోడుగా నడిపించిన విధానంకై స్తుతులు స్తోత్రాలు చెల్లించి ఘనత మహిమా ప్రభావాలు మీ హస్తానికి ఆరోపించి యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన సంగమునకును లైవ్ చూస్తున్న బిడ్డలకును సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.